హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేను తొలి ఏకాదశికి మనం ముఖ్యంగా చేసుకునే స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తున్నాను చూడండి. ముందే పోస్ట్ చేస్తున్నాను, వీడియో చూసి చేసుకుంటారని. ఫస్ట్ అయితే తెల్ల జొన్నలు తీసుకొని ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఒక పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద 2 గంటల పాటు ఆరబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఆరబెట్టుకున్నా పర్వాలేదండి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఇలా గీ అప్లై చేసుకొని ఫస్ట్ అయితే జీడిపప్పు బాదం పప్పు అయితే ఇలా వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత కొంచెం కొంచెంగా బ్యాచెస్ వైజ్గా వేసుకొని జొన్నలను అయితే ఇలా పేలాల్లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలండి. ఒక్కొక్క బ్యాచెస్ని అయితే ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి వేపిన శనగపప్పు వేసుకొని పొడి చేసేసుకున్నానండి. తర్వాత కొంచెం బెల్లం, ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మొత్తం అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే జొన్న పేలాలతో పేలాల పిండి అయితే రెడీ అయిపోయిందండి. జొన్న పేలాలు లేని వాళ్ళు ఇలా మొక్కజొన్న పేలాలు కొంచెం తీసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. చూసారు కదా, సేమ్ ఇలాగే కొంచెం బెల్లము, పుట్నాల పప్పు పొడి వేసుకొని తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసేసుకోవడమే. అంతేనండి, తొలి ఏకాదశి స్పెషల్ ప్రసాదం స్వామివారికి ఎంతో ఇష్టమైన పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ సంవత్సరం అయితే జూలై 6వ తేదీ ఆదివారం అయితే వచ్చిందండి. ఫుల్ వీడియో కావాలంటే ప్లే బటన్లో ఇస్తాను చూడండి. ఓం నమో నారాయణాయ.